నీటి పొదుపే రేపటికి భరోసా. చుక్క నీటిని జాగ్రత్తగా వాడుకుంటేనే ముందు తరాలకు భవిష్యత్తు. ఆ సూక్తుల్ని అక్షరాల ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారు హైదరాబాద్ నగరవాసులు. సరికొత్త ఆలోచనతో నీటి వృధాని అరికడుతున్నారు. జలం లేనిదే జీవం లేదన్న వాస్తవాన్ని నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు మాత్రమే గుర్తుంచుకుంటే ఫలితం లేదని తెలుసుకున్నారు హైదరాబాద్ నగరవాసులు. అందుకే ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకుంటేనే రేపటి అవసరాలను తీర్చుకోవడం సాధ్యమవుతుందని గుర్తించారు. ఆ దిశగా కేవలం ఆలోచనలే కాదు, ఆచరణలో పెడుతున్నారు. నీటి వృధాను అరికట్టేందుకు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. జల వినియోగాన్ని నిత్యం గమనించే నీటి మీటర్లను ఏర్పాటు చేసుకుని జల సంరక్షణ చేస్తున్నారు. విద్యుత్ మీటర్లలాగే పనిచేసే ఈ నీటి మీటర్లు ఎవరు ఎంత నీరు వాడారనేది నమోదు చేస్తాయి. వాటికి అనుసంధానమై ఉన్న పైపుల ద్వారా ఇళ్లకు నీరు సరఫరా అవుతుంది. ఒక భవనంలో ఎన్ని వాటాలు ఉన్నా ఎవరు ఎంత వాడుకుంటే అంతే బిల్లు చెల్లిస్తారు. ఆ విధంగా నీటిని పొదుపుగా వాడుతూ వృధాకి కళ్లం వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని అనేక బహుళాంతస్తుల భవనాల్లో నీటి మీటర్ల వ్యవస్థను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ విధానం ద్వారా గతంలో కంటే నీటి వాడకం గణనీయంగా తగ్గిందని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిటీలో ఇది నిజాంపేట, ప్రగతి నగర్ ఏరియాలో మొత్తం అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్క వీధిలో లేదంటే 20 అపార్ట్మెంట్లు ఉంటే ఒక్కొక్క అపార్ట్మెంట్కు 22 బోర్లు వేస్తే కనుక 20 అపార్ట్మెంట్లకు 40 బోర్లు ఉన్నాయి. నీళ్ళు రావు కదా, గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోయినాయి ఇప్పుడు. అందువల్ల ఏం చేయాలంటే ఇప్పుడు మనం వాటర్ మీటర్లు పెట్టుకుంటే 50% వరకు మనం అపార్ట్మెంట్లో వాటర్ని సేవ్ చేయొచ్చు. ప్రతిరోజు ఆడవాళ్ళు కానీ ఇంట్లో మెయింటైన్ చేసి ఇళ్ళల్లో వాళ్ళు ప్రతిరోజు ఎంత తిరిగింది రీడింగ్ చెక్ చేసుకొని వస్తారు పైకి వెళ్ళి. యాక్చువల్గా మేము ఏంటంటే పర్ హెడ్ ఇంత అని అమౌంట్ కట్టేవాళ్ళము. మంత్లీ మాకు 4000 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి వాటర్ సమ్మర్లో. కానీ దీనివల్ల మాకు ఇప్పుడు 1000 లోపల అయిపోతుంది ఖర్చు. ట్యాంకర్స్ కూడా డైలీ యూసేజ్ తగ్గిపోతుంది. వాటర్ ట్యాంకర్స్ మాకు లాస్ట్ మంత్ 70-80 అయినాయి. ఎందుకంటే ఎవరికి అందరం యూజ్ చేసేసే వాళ్ళమే. మాది కాదు అన్నప్పుడు అందరితో పాటు మనం యూజ్ చేసేస్తాం. మాది స్పెషల్ అనేసరికి ఏమవుతుందంటే కొంచెం భయం వస్తుంది. అంటే మన సొంతంగా వాడుతున్నాం కదా, తగ్గించాలి కదా. దాని మీద మాకు 15 డేస్కి 20 ట్యాంకర్స్ దాకా తగ్గిపోయినాయి బాగా. జలసిరుల్ని పెంపొందించేందుకు ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో ముందడుగు వేస్తున్న ప్రభుత్వం ఇలాంటి వ్యవస్థలపై ప్రజల్లో చైతన్యం తేవాలని నిపుణులు సూచిస్తున్నారు.